భాగం 2 దెయ్యం నుండి విముక్తికరణ్ దేవాలయం నుంచి బయటికి వచ్చి గ్రామంలో కుప్పకూలాడు. అతడి శరీరం నుండి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అతను ఎవరిని చూసి మాట్లాడే స్థితిలో లేడు. గ్రామస్తులు అతనిని చూసి ఒక ఆదివారం కృష్ణ అనే పెద్ద మనిషిని పిలిపించారు. కృష్ణ అనేక దెయ్యాలు ఎదుర్కొన్న అనుభవం ఉన్న వ్యక్తి. కృష్ణ కిరణ్కు శాంతి ఇవ్వడానికి ప్రత్యేక పూజలు చేశారు. కిరణ్కి ఆత్మశాంతి వచ్చింది. అతని శరీరం తేలికపడి అతి తక్కువ నిద్రలోకి జారుకున్నాడు. అతను మెలకువ వచ్చినప్పుడు తన శరీరం చుట్టూ ఉన్న చీకటి విడిపోవడం గమనించాడు. కిరణ్ దేవాలయం దగ్గర జరిగినవన్నీ తన స్నేహితులకు చెప్పాడు. తర్వాత నుంచి ఎవ్వరూ ఆ దేవాలయానికి వెళ్లాలనే ధైర్యం చేయలేదు. కిరణ్ కూడా తన జీవితాన్ని పూర్తిగా మార్పు చేసుకుని భయంతో బతకడం మానేశాడు.